పెళ్లి నా కల. ఇలాగే వాయిదాలు పడుతూ పోతే నెలలు నిండాక నేనెలా నలుగురు మధ్యలో తిరగాలి? 10 మందిలో ఎలా తాళి కట్టించుకోవాలి? నిండాలి కదా. పార్ట్స్ ఏమీ పనిచేయట్లేదు కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ ని పిలిపిస్తున్నాను. పిలిపించండి డాక్టర్, అవసరమైతే ఎక్కడి నుంచైనా పిలిపించండి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం లివర్ కూడా బాగా డ్యామేజ్ అయింది. దాన్ని బయటికి తీసి బ్రష్ తో బాగా కడగాలి. నాకేమో కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి తీసి మిషన్లో బాగా తిప్పి మళ్ళీ అతికిస్తే బాగుంటుంది. ఎందుకు ఇంత డిస్కషన్? ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి అన్ని కోసేసి ఏది బాగాలేదో అది రిపేర్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఈ పేషెంట్ కోసం మనం మాట్లాడాలనుకుంటే టిఫిన్ చేసుకుంటే మాట్లాడదాం. ఓకే, యా ఇడ్లీ వడ పూరి తినుకుంటూ పేషెంట్ గురించి మనం బాగా డిస్కషన్ చేద్దాం. ఓకే ఓకే. పొంగల్ మాత్రం కంపల్సరీగా ఉండాలి డాక్టర్. పొంగల్ తింటేనే డిస్కషన్ ఇంకా బాగా అవుతుంది. ఎస్ డాక్టర్, కరెక్ట్. సాంబార్లో వడ ఊరబెట్టి పేషెంట్ గురించి బాగా డిస్కస్ చేద్దాం డాక్టర్. ఇవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం పెద్ద ప్లేట్ అయితే బాగుంటది. పేషెంట్ చూడడం కన్నా మీ టిఫిన్ డిస్కషన్ ఎక్కువగా ఉంది. నేచురల్లీ ఇక ఆ గదిలో ఉంటుంది, బాగా మింగండి. అక్కడ బాయ్ కూడా ఉన్నాడా? అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ టిఫిన్ వాళ్ళు తగలయా. చూశారు కదా, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మీరు అర్జెంటుగా అడ్వాన్స్ ఇస్తే మేము ఆపరేషన్కి రెడీ చేసుకుంటాం. ఏదో ఒకటి చెయ్యలుడు. వీళ్లతో నేను పడలేకపోతున్నాను. నేను చూసుకుంటాను కదత్తా, నువ్వేం కంగారు పడక. ఇదిగో నరసమ్మ, డబ్బు గురించి ఏం ఆలోచించొద్దని చెప్పి మీ డాక్టర్ని. రేపు ఉదయానికల్లా 5 లక్షలు డిపాజిట్ చేస్తా. మా అత్త కన్నా డబ్బులేం ఎక్కువ కాదు. వెళ్ళి చెప్పు మీ డాక్టర్కి. సరే చేస్తాను. అసలు అర్థం కావట్లేదా డాక్టర్ అలా చూస్తున్నారు? అంటే అలా చూస్తుంటేను అసలు దేవుడికి మనం అంటే కామెడీ అయిపోయిందిరా. అవును సార్, అప్పులు తప్ప అసలు ఇవ్వకుండా చాలా బాధ పెట్టేస్తున్నాడు. నేను ఎక్కడో ఉన్నాను, నువ్వు ఇంకా అప్పుల దగ్గరే ఉన్నావా? ఎక్కడ ఉన్నారు సార్? దేవుడి దగ్గర ఉన్నాను. మీరు ఇంకా పోలేదు కదా సార్? అసలు ఆ దేవుడు ఏమనుకుంటున్నాడు రా? ఆ పుర్రి ఏంటి, ఆ నరాలేంది, అందులో బుర్రేంద్రా? ఒక మనిషిలో ఇన్ని సామాన్లు పెట్టాడంటే ఏంట్రా ఆయన ధైర్యం? మనం ఉన్నామనేగా. కాదు సార్, డాక్టర్లు ఉన్నారని. నీకు హితబోధ చేయాలరా. పేషెంట్ అంటే ఎవరు? మీ అద్ద, మీరు తినే ముద్ద, నా కోటరు. టోటల్గా మన కష్టాలు ఫుల్ స్టాప్. అలాంటి పేషెంట్ ఎలా చూసుకోవాలి? షోకేస్లో బొమ్మల, మన అమ్మల, గుళ్ళో అమ్మవారిలా చూసుకోవాలి. కళ్ళ ముందు కరెన్సీ మూట్లా కనిపిస్తుంటే జాగ్రత్తగా చూసుకోవాలని మళ్ళీ చెప్పాలా సార్? డాక్టర్ 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 డాక్టర్. అస్తమాను ఈ స్లో మోషన్ ఏట్రా, చూడలేక సత్తనం. ఇంకో పేషెంట్ వచ్చిందేమో సార్. డాక్టర్ 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 విషయం చెప్పు, తర్వాత రొప్పు. గట్టిగా గాలి పీల్చుకోండి. వీలైతే 5 నిమిషాలు యోగా చేసుకోండి. అంత దూర వార్త? శుభవార్త సార్. శుభవార్త ఏంటి? ఆ శుభవార్త వింటే గుండెపోటు లాంటిది కూడా రావచ్చు. నాకు మందు షాప్ వాడు మందు ఇవ్వనప్పుడే గుండెపోటు రాలేదు. ధైర్యంగా చెప్పు. మన పేషెంట్ రేపు రేపు ఉదయం. ఉదయం ఏంటిది? టీవీ యాంకర్ లా చెప్పిందే చెప్తున్నావు, గబగబా చెప్పు. అడ్వాన్స్ ఇస్తామన్నట్టు. అడ్వాన్సా? ఆ ఎక్స్ప్రెషన్ నాది. ఇప్పుడు చెప్పు, ఏమాత్రం? ఓ 5,000 ఇస్తానారా? కాదు. మరి 100? కాదు డాక్టర్. మరి ఎంత? 5 లక్షలు.
పోయాడంటావా? పోతే డాక్టర్ నేను, జూనియర్ డాక్టర్ నువ్వు. ఓకేనా? ఓకే. కన్ఫర్మేషన్ కోసం నీళ్ళు చల్దామా? ఏమైంది? మా ప్రమోషన్ మిస్ అయింది. ఇంతకీ నాకేమైంది? అడ్వాన్స్ అనగానే అపస్మారక స్థితికి వెళ్ళిపోయారు సార్. అడ్వాన్స్ 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 నిజంగా ఇస్తామన్నారా? గిల్లు కొని మరి కన్ఫర్మ్ చేసుకున్నాను డాక్టర్. సంవత్సరం నా మందుకు దిగులేదు, మీ జీతాలకి డోకా లేదు. పిలవండి, రేపే మన అప్పులు వాళ్ళందని పిలవండి. మన జూనియర్ ఆర్టిస్ట్ కూడా రమ్మనండి. అందరికీ సెటిల్ చేద్దాం. జింత కచిత చిత జింత కథ జింత కచిత చిత జింత కథ కచిత చిత జింత కథ జింత కచిత చిత జింత కథ. ఏవండి, ఏంటండి అలా ఉన్నారు? మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరంత బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడకుండా ఎలా ఉండను సావిత్రి? కళ్ళ ముందు నాకేమీ కాని ఒక మనిషి నా ఇంట్లో నా భార్య ముందు తన ఇష్టానికి ప్రవర్తిస్తుంటే అందుకు కారణం నేనేగా. నేను చేసిన తప్పుని అడ్డు పెట్టుకుని తన ఇష్టానికి ప్రవర్తిస్తోంది. 10 మందిలో నా పరువు తీసింది. అయినా ఏం మాట్లాడకుండా ఒక ఆడపిల్లలా తలంచుకొని పెళ్లిపీటల మీద కూర్చున్నాను. అదంతా నేను చేసిన తప్పు వల్లేగా. చాలా అవమానంగా ఉంది సావిత్రి. నా జీవితాన్ని నేనే ఎందుకు దిగజార్చుకున్నానా అని చాలా బాధగా ఉంది. పరాయి ఆడపిల్లని కన్నెత్తి చూడ్డం కూడా తప్పు అనుకునేవాణ్ణి. నేను తాగితే మరో మనిషి బయటకొస్తాడు అని నాకు తెలీదు. ఆ మనిషి ఇంత నీచానికి దిగజారుతాడని నాకు అస్సలు తెలీదు సావిత్రి. ఈరోజు 10 మందిలో అల్లరి పాలైపోయాను. దీనంతటికీ కారణం నేను చేసిన తప్పే. ఈ విషయం గురించి మీరెక్కువగా ఆలోచిస్తున్నారు. కొన్ని తప్పులు ఆ క్షణానికి తప్పులుగా కనిపించినా కాలం గడిచిపోయాక అసలది తప్పు కాదని తెలిసిపోతుంది. ఎప్పటికైనా తప్పు తప్పే సావిత్రి, అందులో మార్పు ఉండదు. నేను చేసిన తప్పుకి నాకీ శిక్ష పడాల్సిందే. కాని ఆ తప్పును అడ్డు పెట్టుకుని ఊర్మిళ నన్ను ఒక బొమ్మలా ఆడిస్తోంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఆ రోజు నేను ఊర్మిళతో వెళ్లకుండా నీతో పాటు ఘంటసాలొచ్చుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. తప్పు చేశాను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఆ తప్పుకి ఎన్ని అవమానాలు భరించాలో, ఎన్ని బాధలు పడాలో.
మీరే తప్పు చేయలేదండి. ఆ విషయం దాని నోటితో అదే చెప్పేలా చేస్తాను. నింద కూడా నిప్పు లాంటిదే. మిమ్మల్ని స్వచ్ఛమైన బంగారంలా అందరి ముందు నిలబెడుతుంది. రాత్రి నుంచి ఏ రోగం లేకపోయినా ఇన్ని తగిలించేశారు. ఇంకేమైనా రోగం వచ్చుంటే ఒంట్లో ఖాళీ ఉండేది కాదేమో. అబ్బబ్బబ్బా, లేని రోగానికి ఈ మందని ఆటానిక్కని ఇచ్చి నోరంతా పాడు చేసేశారు. అర్జెంటుగా అంత మషాలా పడకపోతే ఏమొచ్చినా రాకపోయినా నోటికి పక్షవాతం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఎలాగబ్బా? మేడం, ఏంటమ్మా? ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షను మందులు తర్వాత గాని నాకు సాయం చేసి పెడతావా? ఏంటి మేడం? నీకు డబ్బులిస్తాను గాని నాకు బిర్యానీ తెచ్చి పెడతావా? మందులు అడిగే పేషెంట్ ని చూసాను కానీ బిర్యానీ అడిగే పేషెంట్ ని మిమ్మల్ని చూస్తున్నా. అర్జెంటుగా తినకపోతే నిజంగానే పేషెంట్ అయిపోతానమ్మా. వెళ్ళమ్మా. ఇందా 200. మరి ఇంజెక్షన్? అబ్బా, అవన్నీ తర్వాత. ముందు బిర్యానీ తీసుకురామ్మా. డబ్బులు మిగులుతాయి గాని అవి నువ్వు ఉంచేసుకో. సరే. అబ్బా, బిర్యానీ వచ్చే లోపల కాస్త ఫ్రెష్ గాలి పీల్చుకుందాం. అత్తమ్మ కూతురు మెతంగా ఎత్తు వేసయ్యమందిరు. ఈ నర్సమ్మ ఏంటి ఇంకా రాలేదు? కరెంటు పోయి ఆగిపోయిన మిషన్ లాగా నోరాడించి చాలాసేపయింది. తొందరపడి ఏదో ఒకటి తినకపోతే అక్కడ పడ్డమేవు గాని ఇక్కడ పడిపోవడం ఖాయం. ఇంకా ఈ పిల్ల రాలేదేంటబ్బా? అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో. వామ్మో, ఏంది అత్తకి ట్రైన్ నిండా మందులు తీసుకెళ్తున్నారు? ఏందబ్బా, అత్తకి ఇన్ని మందులు వెళ్తున్నాయి? వచ్చావా నా బంగారు తల్లి? ఏమ్మా, నేను అడిగింది ఏం చేశావు? మా హాస్పిటల్లో వైద్యం బాగుండదేమో కానీ మర్యాదలకేం లోటుండదు. ఎక్కడా నా మర్యాద? ఇదిగో ఇక్కడ. అబ్బో, వాసనకే సగం కడుపు నిండిపోతుంటే ఇదంతా తింటే ఆహా! ఏంటా చూపు? వచ్చిన పని అయిపోయిందిగా, ఎళ్ళా. దిష్టి తగులుతుంది. పండు 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 ఎర్ర పండు. ఇదిగో నరసమ్మ, మా అత్తగా ఎలా ఉందే? వెళ్ళి చూసుకో. ఏందిలా ముఖం తిప్పుకుని పోయిందే? వెళ్ళి చూస్తే పోలా? అత్త అత్త, వీడొచ్చాడేంటి దొంగ సచ్చినోడు? అత్త అత్త, ఓ అత్త. ఎవరు? ఎలా ఉందత్త? ఏముణ్ణి చూసొచ్చినట్టుంది అల్లుడు. నువ్వు అలా మర్రి చెట్టు కూలినట్టు, కొండ చర్య విరిగి పడినట్టు నువ్వు పడుతుంటేను ఇక ఫోటోలో తప్ప నేను చూడలేనేమో అనుకున్నానత్త. ఎందుకు అల్లుడు నేనంటే అంత ప్రేమ? అత్తంటే ఏలుడికి ప్రేమ ఉండదత్త. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ కాస్త నీ కాంపౌండ్ గేట్ దాటి రాకుండా కాపలా కాస్తాను అన్నాడు. ఏలుడు బాధ నీ బెడ్డ దాటి రావడానికి కూడా భయపడేలా చేస్తాను అంటున్నాడు. చాలే అల్లుడు, వినే ఓపిక లేదులే. సర్లే అత్త, రెస్ట్ తీసుకో. డైలాలు మళ్ళీ వచ్చా కంటిన్యూ చేస్తా. సచ్చినోడా, వీడమ్మ కడుపు కాలా.
అల్లుడు. పక్కన ఇరానీ హోటల్ ఏమన్నా ఉందా అత్త? బిర్యానీ వాసన గుమగుమలాడిపోతుంది. ఉందేమో ఉందేమో. ఇది బయట నుంచి వస్తున్న వాసనలా లేదే. మరి మందులు వాసన రావాల్సిన ఆసుపత్రిలో బిర్యానీ వాసన వస్తుందంటే ఎక్కడ ఎక్కడా ఎక్కడంట బిర్యానీ వాసన? ఏంటల్లుడు పోలీసు కుక్కలాగా? ఇక్కడేం లేదు, అంతా నీ భ్రమ. నో, నన్నే వినాను. నా ముక్కును మాత్రం అనుమానించొద్దు. ఇంట్లో కూర్చుని వీధిలోంచి వచ్చే వాసనను బట్టి ఆ కూరేంటో చెప్పగల నా ముక్కు నన్ను మోసం చేయలేదత్తో. నువ్వేమన్నా ఆల్సేషన్ కుక్కవా? అదేదో కొత్త మందు అయి ఉంటుంది, అందుకే అలా వాసన వస్తుంది. ఏందత్త, మందుల వాసనకి మసాలా వాసనకి తేడా తెలియనంత అమాయకుల్లా కనిపిస్తున్నానా నేను? ఎక్కడిది వాసన? ఎక్కడ వాసన? ఎక్కడి వాసన? ఎక్కడి వాసన? ఎక్కడంట ఎక్కడి వాసన? ఏందిదే? వేడి నీళ్ళు కాపడం పెట్టినారా ఏందే? ఎంత వేడిగా ఉంది? డాక్టర్లు అది కొయ్యాలి ఇది కొయ్యాలి అంటుంటే బిర్యానీ తింటున్నావా? అంటే అది ఈ బిర్యానీ తింటే ఏమవుతుందో తెలుసా? వేడి ఎక్కువయ్యి ఆపరేషన్ చేయించుకునేటప్పుడు ఈ కొవ్వు ఆ కత్తులకు అడ్డుపడి గుండెక్కడుందో డాక్టర్లకు అర్థం కాక నీకు పుణ్యం ఉంటుందల్లుడు. లేని రోగాలన్నీ చెప్పి ఒంట్లో అవయవాలన్నీ తీసేయాలని బ్రతికుండగానే డాక్టర్లు చంపేస్తున్నారు. వాళ్ళు చాలదా అని. నువ్వేంటల్లుడు? మరి గుండె పొడితే ఆపరేషన్ చేయరా? గుండె నొప్పి పాడా? పెళ్ళి ఆపేయాలని గుండె నొప్పి అని చెప్పి నాటకం ఆడా అంతే. నాటకమా? అవునల్లుడు. పెళ్ళైతే నేను పోతానని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు కదా, అందుకే గుండెపోటు వచ్చినట్టు నటించా. వీళ్ళమ్మ కడుపులు గాల నిజంగా నాకేదో అయినట్టు అది చెయ్యాలని ఇది చెయ్యాలని నా గుండె ఆపరేషన్ చెయ్యాలని ఆస్తులే రాయించుకునేటట్టున్నారు. అమ్మ నా అత్త, నువ్వు మంచి నటివే. నేనేం నటిని? నాకంటే పెద్ద నటుడు ఈ డాక్టరు. ఆపరేషన్ అది ఇది అంటున్నాడు. ఏ రోగం లేదురా సచ్చినోడా అందామనుకుంటే నా పెళ్లి చెడగొట్టడానికి నాటకం ఆడతావా అని ఊర్మిళ నా ప్రాణం తీస్తుంది. ఏదో ఓడి చేసి నన్ను కాపాడల్లుడు. నువ్వు అడగడం నేను కాదంటావునా? మొసరి నోట్లోంచి ఏనుగుని కాపాడిన విష్ణుమూర్తిలా నేను కాపాడతానత్తా. అంతకంటే మంచి పేరు దొరకలేదా అల్లుడు? ఏదో ఫ్లోలో వచ్చిందిలే గానే. బిర్యానీ నీ ఒక్కదానికేనా? నాకు లేదా? నీకు కాకపోతే ఇంకెవరికి పెడతాను అల్లుడు? నేను పడిపోతే అంతమందిలో అల్లాడిపోయింది నువ్వే కదా. నువ్వు బుల్లెట్ బాబు కాదు, నిజంగానే బుల్లెట్వి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. అల్లుడు అల్లుడా, సాంగ్ ఆపితే ఏమైంది అల్లుడు? పీస్ కావాలి. సచ్చినోడా, ఏదో అన్నట్టున్నా. అబ్బే మొక్క తిని పెడతావని. ఇదో తిను.
ఇది హాస్పిటలా బావర్చీ హోటలా? అత్త దిష్టి పెడుతుంది. ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళు. డాక్టర్ వస్తున్నాడు, త్వరగా కానివ్వండి. మాకు తెలుసులే. ఇదిగో అల్లుడు, నేను తినొద్దా? తొందరగా తిను. అవును, వచ్చిన దగ్గర నుంచి పిన్నికి ఒక్కసారైనా ఫోన్ చేసావా? అవసరం లేదులే. ఏ అవసరం లేకుండానే పిన్నిని ఇక్కడికి పిలిపించావా?